హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేవతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది నా స్టైల్ కారప్పొడి. ఇప్పుడు చాలా రకాల పొడులు అయితే చేస్తున్నారు కదా, కరివేపాకు పొడి, ములగాకు పొడి, నువ్వుల పొడి, పల్లి పొడి, ఇలా చాలా రకాల పొడులు అయితే చేస్తున్నారు. బట్ ఆల్ మిక్సింగ్ లాగా అయితే నేను ఒక పొడి ప్రిపేర్ చేసుకుంటాను. దీన్నే ఈ కారప్పొడి అనమాట. నా స్టైల్లో కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ కూడా చూపించేస్తాను. ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సేమ్ క్వాంటిటీలో ముందుగా కరివేపాకు అలాగే మునగాకు అయితే తీసుకున్నానండి. ఇవి మా మమ్మీ వాళ్ళ తోటలోవే అనమాట. అయినా సరే క్లీన్ చేసుకోవడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ కదా, దుమ్ము ధూళి అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు అయితే వేసుకొని నేను ప్లెయిన్ వాటర్లో, చల్లని వాటర్లోనే నేను కరివేపాకుని అలాగే మునగాకుని క్లీన్ చేసుకుంటున్నాను. 2-3 సార్లు అయితే శుభ్రంగా అయితే వాష్ చేసుకోండి. మట్టి బాగా ఉంటుంది కదా కరివేపాకు అలాగే ఈ మునగాకు. ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ చిన్న తోటల్లో కానీ ఉంటే మనం బయట నుంచి తెచ్చుకోవడం కన్నా అది ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అన్ని చోట్ల పురుగు మందులు కొడుతూ ఉంటారు కదా, మనం ఇంట్లో పెంచుకునేలాగా అయితే మనకి పురుగు మందులు లేకుండా ఫ్రెష్గా దొరుకుతుందని నా ఉద్దేశం. ఎవరికైనా దొరికితే కనుక అది ప్రిఫర్ చేయండి. మా ఇంట్లోదే అయినా సరే చూడండి ఎంత మట్టిగా, వాటర్ చూసారా ఎంత ఇదిగా తయారైనాయో. సో 1-2 సార్లు అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి కరివేపాకు అలాగే ఏ ఆకుకూర అయినా సరే. ఇదిగోండి ములగాకు చూసారా, మనకి తామర పువ్వు మీద వాటర్ పడితే ఏ విధంగా జారిపోతుందో ఆ విధంగా అయితే వాటర్లో మునిగినా సరే తడవట్లేదు చూడండి. చాలా బాగుంటుంది ఇది. సరే ఈ విధంగా 2-3 టైమ్స్ అయితే రెండింటిని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుని మనం ఆరబెట్టుకోవాలండి. చెమ్మగా ఉంది కదా, అదే తేమగా ఉంది కదా. సో ఈ తేమంతా ఆరిపోయేంత వరకు మనం ఫ్యాన్ గాలి కింద అయినా సరే లేదంటే ఎండలో అయినా సరే ఒక కాటన్ క్లాత్ మీద అయితే పరుచుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. తేమంతా ఆరిపోయిన తర్వాత మనం దీన్ని డ్రైగా ఫ్రై అయితే చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి బాగా అయితే ఏమి ఎండక్కర్లేదు. జస్ట్ తేమ అనేది పోయేంత వరకు అయితే ఎండబెట్టుకుంటే సరిపోతుంది. మీరు రేపు చేసుకుంటారనగా ఈ ముందు రోజు నైట్ అయినా సరే ఈ విధంగా వాష్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకున్న మరుసటి రోజుకల్లా అయితే తేమంతా అయితే ఆరిపోతుంది. నెక్స్ట్ నేను ఒక గంట అయితే ఎండబెట్టుకున్నాను. ఈ విధంగా తడి లేకుండా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం నూనె అనేది ఏమీ లేకుండా డ్రైగా అయితే సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కరకరలాడేలాగా అయితే, అంటే మీకు చూపిస్తాను, సౌండ్ వస్తుంది కదా, విరిపితే విరిగేలాగా అయితే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కారప్పొడి మనం నిల్వ చేసుకుంటాం కాబట్టి, పైగా మనం మిక్సీలో వేసుకున్న ఆ విధంగా డ్రైగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఒక పక్క పొయ్యి మీద నేను కరివేపాకు అయితే పెట్టేశాను. ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలండి. సిమ్లో మాత్రమే అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మాడినా కూడా టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. తర్వాత ఇదిగోండి ఒక కప్పు వరకు నేను నువ్వులైతే తీసుకొని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా సిమ్లో చిటపట్లాడుతూ ఉంటాయి. కొంచెం సేపటికి మీకు చూపిస్తాను చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇదిగోండి ఈ విధంగా. మీకు వీడియోలో అర్థమవుతుందా, చిటపట అనేలాగా కనబడుతున్నాయి చూడండి. ఈ విధంగా వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా సిమ్లోనే ఫ్రై చేసుకోండి. ఓపిక్గా అయితే ఫ్రై చేసుకోండి, అస్సలు మాడనివ్వద్దు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇవి మనకి క్వాంటిటీస్ అనేవి మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నేను అన్నీ సేమ్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, కొంచెమైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా సరే వేసుకోవచ్చు. నువ్వుల్ని తీసేసుకున్న తర్వాత నేను సేమ్ క్వాంటిటీలోనే అవిసె గింజలను కూడా తీసుకుంటున్నాను. ఇవి కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కదా. సో మనం రోజు తినాలి అంటే ఏ విధంగానూ తినలేము. ఈ విధంగా మనం కారపొడిలో వేసుకుంటే మనం అన్నంలో అయినా రోజుకొక ముద్ద కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా, ఇడ్లీ, దోశ, ఏ టిఫిన్లోకైనా సరే పైన కొంచెం చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇవి కూడా చిటపట్లు ఆడుతున్నాయి చూడండి. ఈ విధంగా సిమ్లో అయితే వీటిని కూడా ఫ్రై చేసుకొని, ఇవి కూడా తెలుస్తుంది మీకు, మన నోట్లో వేసుకొని గింజన వెళ్తే కరకరలాడుతున్నట్టు అయితే తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు వాసన బట్టి కూడా తెలిసిపోతుంది అనమాట ఇవి చక్కగా ఫ్రై అయినాయి లేదా అని. తర్వాత జీలకర్ర కూడా తీసుకొని సేమ్ ఇదే విధంగా ఇదిగోండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి జీలకర్ర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ ధనియాలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి. మీరు కూడా అదే విధంగా తీసుకోండి, చాలా బాగుంటుంది. కావాలంటే మీరు పల్లీలు, జీడిపప్పు, ఏంచిన శనగపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇవి పల్లి పొడిలాగా అయితే చేసుకుంటే బాగుంటుంది కదా టిఫిన్స్లోకి అని చెప్పి నేనైతే వేయట్లేదు. సో మీరు అవి కూడా కావాలంటే వాడుకోవచ్చు అనమాట. ఒకటే పొడిలో అన్నీ ఉన్నట్టు ఉంటుంది. మనం ఒకటే పొడి వేసుకొని తింటే సరిపోతుందనమాట, అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ.
తర్వాత ఒక 3-4 స్పూన్ల నూనె అయితే తీసుకొని అందులో పచ్చి శనగపప్పు అలాగే మినప్పప్పు, మీరు సాయి మినపప్పు అయినా వాడుకోవచ్చు. నేను పొట్టు మినపప్పు అయితే ఇంకా మంచిది కాబట్టి అదైతే వాడుతున్నాను. ఇది నూనెలో ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే డ్రైగా అయితే ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే నూనెలో అయితే కొంచెం క్రిస్పీగా తయారవుతాయని చెప్పి నేను నూనెలో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది పూర్తిగా ఫ్రై మీరు కావాలంటే వీటిని ఫ్రై చేసేసుకొని తీసేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవచ్చండి. నేను సగం వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తొడాలు తీసేసుకొని హాఫ్కి కట్ చేసుకున్నాను. లేదంటే ఘాట్లలాగా అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవి పేలుతాయి కదా నూనెలో వేపుకుంటే. మీకు అటువంటిది ఏమీ లేదు అనుకుంటే కనుక తొడిని తీసేసుకొని సిమ్లో మాత్రమే ఫ్రై అయితే చేసుకోండి. ఎండుమిరపకాయలు వేగేలోపు పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోతాయి. మీకు లాస్ట్లో కూడా నేను చూపిస్తాను చూడండి. సిమ్లో క్రిస్పీగా మనం ఈ విధంగా నలిపితే ఇరిగిపోయేలాగా అయితే మనం వేపుకోవాలండి. ఈలోపు మా అమ్మాయి వెల్లుల్లిపాయలు అయితే దంచుతుంది. మీరు కూడా పిల్లలకి ఈ విధంగా ఏదైనా పనులు చెప్తారా లేదా కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. ఇదిగోండి మీకు పచ్చెనపప్పు అలాగే మినపప్పు చూపిస్తాను చూడండి. చక్కగా ఫ్రై అయిపోయాయి. ఎండుమిర్చి కూడా చూస్తున్నారు కదా, కలర్ అయితే మారింది. చక్కగా అయితే వేగాయి. సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇదిగోండి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఈలోపు ఇదిగోండి కరివేపాకు అలాగే మునగాకు కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. ఎండుమిర్చి కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా. నువ్వుల్లో ఈలోపు మా అమ్మాయి అవిసె గింజలు అయితే కలిపేసిందండి. అవిసె గింజలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. మిక్సీ వేసుకోవడమే ఆలస్యం. మిక్సీని కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఖచ్చితంగా డ్రైగా అయితే ఉండాలి, లేదంటే కారపొడి ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు. సో మనం నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. మీరు అన్నీ కలిపైనా సరే వేసేసుకోవచ్చు. నేను కరివేపాకు కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను. తర్వాత ఒక్కొక్క ఐటెం వేసి మిక్సీ పడతాను. మీరు చూస్తూనే ఉండండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు అలాగే మునగాకు మీకు ఫ్రై చేసేటప్పటికైతే కనిపించట్లేదండి. మునగాకు 2 కలిపి అయితే నేను ఫ్రై చేశాను. ఇదిగోండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరగ్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు చూసారా ఈ విధంగా ఇలా విరిపితే విరిగేంత క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు హైలో పెట్టి మంట హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే మాత్రం ఫ్రై అవ్వదండి. లోపలికంటే ఫ్రై అయితే మాత్రమే, సిమ్లో పెట్టుకొని లోపలికంటే ఫ్రై అవుతే మాత్రమే ఈ విధంగా విరిపితే విరిగేలాగా అయితే ఫ్రై అవుతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న అన్ని ఐటమ్స్ నువ్వులు అలాగే అవిసె గింజలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మీరు ఈ జీలకర్ర, నువ్వులు, ధనియాలు ఇవన్నీ అయితే కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకోండి. వెల్లుల్లిపాయలు లాస్ట్లో మాత్రం వేసుకోండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటే. ఇవి కూడా లైట్గా అంటే క్రష్ అయ్యి ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి బాగుంటుంది. మనం రోట్లో దంచుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉండడం కోసం ఈ విధంగా బరకగా అయితే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో రోట్లో అయితే ఇంత కారపొడి అయితే ఎవరు దంచట్లేదు కదా, సో అందుకని అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రోట్లో అయినా సరే చేసుకోవచ్చు. తర్వాత నేను అన్నీ కలిపి ఒక దాంట్లో వేసేసుకొని చేత్తో మిక్స్ చేసుకున్నాను. చూసారా మనం అన్నీ డ్రైగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. చింతపండు కూడా ఎండుమిర్చిలోనే వేసాం కదా, మీకు వీడియోలో చూపించాను. అదంతా కూడా మిక్సీ వేసేసుకోవాలి. కారం మాత్రం నేను కొంచెం తక్కువే వేసానండి, ఎందుకంటే మా పాప కూడా తింటుంది కాబట్టి. ఈ విధంగా బరకగా అయితే మిక్సీ వేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, స్మెల్ అయితే అద్దరిపోయిందనమాట. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి ఒక ముద్దలో వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పైన అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. అన్నీ వేసాం కాబట్టి మనం ఒక రోజుకొక పొడి అలా వేసుకునే పని కూడా లేకుండా రోజు ఖచ్చితంగా ఎందులో అయినా సరే దీన్ని వాడుకోవచ్చు. నేను ఎక్కువ క్వాంటిటీలో ఒకసారి చేసుకుంటాను కాబట్టి ఒక స్టీల్ డబ్బాలో అయితే ఈ విధంగా తీసేసుకొని డైలీ యూస్కి అయితే ఇది వాడుకుంటానండి. మిగిలింది స్టోర్ చేసుకోవడం కోసం నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. బయట ఉన్నా సరే ఏమీ పాడవదు, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇదంతా కూడా నేను ఏదైనా కవర్లో ఈ విధంగా పెట్టేసుకొని గట్టిగా ఈ విధంగా ఇప్పుడు సీల్ చేయడానికి ఈ విధంగా మిషన్ అయితే అవైలబుల్గా ఉంది కదా, సో సీలింగ్తో అయినా పర్లేదు, లేదంటే ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదైతే నేను డైలీ యూస్గా అయితే వాడుతూ ఉంటాను.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.